ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మునక్కాయ పచ్చడి ఈజీగా చేయటం ఎలాగో చూపిస్తానండి. ముందుగా మునక్కాయలు శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కేజీ మునక్కాయలకి 110 గ్రాముల చింతపండు, గిద్ద ఉప్పు, గిద్ద కారం పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చింతపండుని వేడి నీళ్ళలో నానేయండి. తర్వాత బాండీ పొయ్యి మీద పెట్టుకొని అందులో పులిహార పులుసులాగా చింతపండు పిసికిపోయండి. బాగా ఉడికిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి కలబెట్టండి. ఆ తర్వాత ఉప్పు కారం వేసి బాగా కలిపి చిక్కబడ్డాక పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇంకో కళాయి పెట్టుకొని మునక్కాయలు బాగా వేయించుకోండి. నేను చూపించిన విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. పులుసు ఉడికినాక పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ మునక్కాయలు కూడా అందులో కలపండి. కలిపేటప్పుడు కొంచెం వేడిగా ఉన్నాయి చూసి కలపండి. చల్లారి నాకు కలపొద్దండి, రసం పీల్చుకోదు. అంతేనండి, పచ్చడి తయారైపోయింది. 3వ రోజు తాలింపు వేసుకుంటారండి. ఒక్కొక్కరు అయితే ఆ రోజు వేసుకుంటారండి. నేనైతే 3వ రోజు వేస్తానండి. ఆ రోజు ఉప్పు కారం చూసుకొని తాలింపు